మిత్రులకు నమస్కారం. మిత్రులారా, అయోధ్యలోకి మోడీ గారు ప్రవేశిస్తుంటే ఆయన క్యాన్వా మీద ప్రజలందరూ పూలు చల్లారు. అట్లాగే ఇక్కడ కూడా పూలు చల్లుతున్న కొంతమంది కనిపిస్తున్నారు కదా. వీరిలో ఇక్బాల్ అన్సారీ గారు ఉన్నారు. ఈ ఇక్బాల్ అన్సారీ గారు అంటే ఎవరంటే, కోర్టులో రామమందిరం భూ వివాదం జరిగింది కదా, ఆ కేసులో ప్రధాన ప్రత్యర్థి ఇక్బాల్ అన్సారీ గారు. కేసు ఓడిపోయింది, అక్కడ రామాలయం కట్టేస్తున్నారు. ఆయన కడుపు మంటతో గిలగిలలాడుతూ ఉండాలి కదా, అదేమీ లేదు. నగరంలోకి ప్రవేశిస్తున్న మోడీ గారి మీద అందరూ ప్రజలలాగే ఆయన కూడా పూలు చల్లారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? అయోధ్య వివాదాన్ని జటిలం చేసింది ముస్లింలు కాదు, స్వార్థ రాజకీయ నాయకులు, సెక్యులర్ కుక్కలు. వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇష్యూని జటిలం చేసేశారు. ఇక్కడ ఐస్ను బ్రేక్ చేసింది ఎవరు? ఎంగిలి పాత్రికేయం. ఎవరినైతే ఒకప్పుడు రాక్షసుడుగాను, భూతంగాను, దెయ్యంగాను చూపించి పబ్బం గడుపుకుందో అదే వ్యక్తి ఆ విషవలయాన్ని ఛేదించి 500 సంవత్సరాల కళ, ఆ కళను సాకారం చేసిన నరేంద్ర మోడీని అదే ఎంగిలి పాత్రికేయం ఈరోజు తప్పని పరిస్థితులలో ఆయనను ప్రశంసించింది. ఒకప్పుడు హీరో ఆఫ్ హేట్రెడ్ అంటూ ద్వేషాన్ని ప్రదర్శించిన ఇండియా టుడేనే ఈరోజు రీడిఫైనింగ్ భారత్, ఇక్కడ ఇండియా అని కూడా కాదు భారత్ అని ఆయన గురించి చెప్పింది. న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ మన విజయనగరం గంటస్తంభం సెంటర్లోను, విజయవాడ బీసెంట్ రోడ్లోను, రాజమండ్రి దేవీ చౌక్ దగ్గర ఎట్లా అయితే జరుపుకుంటామో అంతకంటే ఘనంగా ఈ రోజున శ్రీనగర్లో జరుపుకున్నారు అంటే దానికి కారణం మోడీ గారు, ఆయన టీము మాత్రమే. తాత తండ్రి ముస్లిమ్సు, తల్లి క్రిస్టియన్ను అయినప్పటికీ ఇంకా బ్రాహ్మణుడిగానే చలామణి అవుతున్న ఆ బొడ్డోడి పార్టీయే ఇంకా ఉంటే గనక ఇంకా అక్కడ నరమేధం జరుగుతూనే ఉండేది. పాపం అక్కడి ప్రజలకు న్యూ ఇయర్స్ డే సెలబ్రేషన్స్ అంటే ఏమిటో కూడా తెలియకుండా ఉండేవారు ఈనాటికి. సరేలేండి, జరిగేది జరుగుతూనే ఉంటుంది. రేపు 2024 ఎన్నికలలో మన ప్రవర్తన సక్రమంగా ఉంటే మరింత ముందుకు వెడతాం. కాదు అంటారా, పాత కాశ్మీర్ని మన ఊరిలోనే చూస్తాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.